పైన ఏమవుతుందా ఇప్పుడు రిమైండ్ రాత్రి మాట్లాడితే గంట వరకు చెప్పింది ఎందుకు రాత్రి కూడా తెల్లారి చూస్తామంటే లేదు సార్ తెల్లారి అది ఎత్తుకొచ్చిన విధానమే తప్పు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 41 నోటీస్ చేయలేదు, వితౌట్ నోటీసు, నాన్ బెలబుల్ కేసెస్ ఏం లేదు. పాతవన్నీ పెట్టుకొని ఇట్స్ లైక్ పాత రోడ్ల మీద కూర్చుని పట్టాలని చెప్పి మా వీధులు అదుపు చేసి ఇంకోటి ఏమంటారు ఇంకా ఎలక్షన్స్ అట్లాంటప్పుడు ఆయన వాదన టీపీ వాదన అది మనం ఏమంటున్నామంటే ఆల్రెడీ వీడియో 1,000 మంది అప్లోడ్ అయిపోయింది. ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అయిపోయింది. ఈయన ఇన్స్టాగ్రామ్ నేను ఒక్కడే కాదు 1,000 మంది పెట్టాను. దాంట్లో ఇప్పుడు 4 ఈయన ఏం చేస్తున్నారు శ్రవణ వాళ్ళు బైక్ లేరు ఇక్కడ మళ్ళీ ఇన్ఛార్జ్ మళ్ళీ మారుతున్నారు. ఇవాళ వరకే ఉన్నారు, ఇవాళ వరకు ఆయన పేరు ఇన్ఛార్జ్ ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి. ఈయన ఇన్స్టాగ్రామ్ నేను ఒక్కడే కాదు 1,000 మంది పెట్టాను. దాంట్లో ఇప్పుడు 4 ఈయన ఏం చేస్తున్నారంటే శ్రవణ వాళ్ళు బైక్ లేరు అలా ఇప్పుడు మళ్ళీ మారుతున్నారు. ఇప్పుడు వచ్చేసి 12 కేసేమంటే మరి ఆయన పేరు ఆయన ఇన్ఛార్జ్ ఇవ్వాలనే ఉంటారు. మళ్ళీ ఉండదు ఎప్పటి నుంచి ఉంటారు ఇవ్వాలనే కానీ మల్కాజ్గిరి కార్పొరేటర్ 7
ఏదో ఎక్కడో ఫేక్ వీడియో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసిన నెపంతో ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా దొంగల్లాగా పోలీసులు ఇంటి మీద పడి అరెస్ట్ చేయడం, ఎవరికి చెప్పకుండా ఉండడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా దాన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టడం అనేటువంటిది నీచమైన చర్య. ఇవాళ ఇతర పార్టీల నాయకులను హరాస్మెంట్ చేసేటువంటి తీరు గతంలో చూసినాం. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే ధోరణిలో అదే పద్ధతిలో పోతున్న కనబడతా ఉంది. నిన్న తీసుకుపోయిన పోలీసులు ఇప్పటిదాకా కోర్టుకు తీసుకుపోకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇవాళ హింసిస్తున్న తీరు, బాధ పెడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇట్లాంటి పరిణామాలు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.